సీత, ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డా కూడా నిన్ను చంపేస్తాను. నాకు సన్నిహితులైన ఈ రెండు కుటుంబాల మధ్య ఇలా వీయమందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకా అబ్బాయి నచ్చాడు, మీకా అమ్మాయి నచ్చింది. ఇక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టి నేనే స్వయంగా పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను. అలాగేరా, ఇష్ట ప్రకారమే గాని. దెన్ ఇట్ ఈస్ డన్. సుబ్బమ్మ, ఎక్కడికి చెల్లెలంత హడావిడిగా వెళ్ళింది? ఓరో ఫోన్ చేసినారు బాబు. రాజుని హాస్పిటల్లో చేర్పించినారు, తీసి అమ్మాయి గారితో చెప్పండి అన్నారండి. నాన్న అమ్మాయి గారితో చెప్పినాను బాబు. అంతే, ఆ అమ్మాయి గారు కారు తీసుకుని హడావిడిగా వెళ్ళిపోనారు బాబు. వీడికి చేసిన శాస్తి చాలేదన్నమాట. మా అన్నయ్య నిన్ను కొడుతుంటే నాకుంటే కోసినట్టయితే రాజు. నా వంటి మీద పడిన దెబ్బలకు నేను బాధపడడం లేదు సీత. మీ అన్నయ్య నా మనసు మీద కొట్టాడు, మన ప్రేమ మీద కొట్టాడు. అది నా దురదృష్టం రాజు. నిరాశపడకు సీత. మనం అనుకున్నట్టు మన ప్రేమ పునాది మీద మీ అన్నయ్య పెళ్లి అనే ఇల్లు కట్టకపోయినా మనమే కట్టుకుందాం. అంటే మా అన్నయ్య ఇష్టపడకుండా, ఆయన ఆశీర్వాదం లేకుండా మన పెళ్ళ? మన ప్రేమ ఫలించాలంటే అదొక్కటే మార్గం సీత. లేదు, అన్నయ్యకి తెలియకుండా మన పెళ్లి ఎన్నటికీ జరగదు, జరగడానికి వీల్లేదు. అంతేనా? అంతే. మా అన్నయ్యే నాకు తల్లి, తండ్రి, దైవం. ఆ దేవుడి దీవెన కోసం ప్రార్థించే అవకాశమే కానీ ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు నాకు లేదు రాజు. పెళ్లి, బిడ్డలు, సంసారం ఏమీ లేకపోయినా సరే, కన్నుగా సమాధి అయిపోయినా సరే, ఈ బ్రతుకే కన్నీటి కథగా మిగిలిపోయినా సరే, అన్నయ్యకి ఇష్టం లేని పనికి నేను ఒప్పుకోలేను రాజు, ఒప్పుకోలేను. సీత, ఏమిటన్నయ్యా? ఏమిటమ్మా అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను. నీ చేతుల మీదుగా ఒక కాఫీ తీసుకురామ్మా. అలాగే అన్నయ్య. కప్పు కంగారు పడుతుంది కదూ? ఏమిటి అక్కడ కొట్టింది చాలక
మళ్ళీ ఇక్కడికి దండయాత్రకు వచ్చావా? లేదండి, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను. చావబాది క్షమాపణ చెప్తావా? కట్టు కట్టించుకోవడానికి డబ్బిచ్చి చేతులు దులుపుకుంటావా? అదేం కాదండి, మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళను కలపటానికి వచ్చాను. అంటే మా చెల్లెల్ని మీ రాజుకిచ్చి చేసుకోమని అడగటానికి వచ్చాను. నీతో వియ్యమా? ఇదేదో నాటకం అవుతాయా? మనం ఎక్కడ కేసు పెడతామని ముందు జాగ్రత్తగా ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాడు. నాటకం కాదు, జీవితం. నా చెల్లెలు రాజును అంతగా ప్రేమించిందని తెలుసుంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన చేతులతో రాజును కొట్టేవాణ్ణి కాదు. రాజు, నన్ను క్షమించి నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. దాని కలలను నిజం చెయ్యి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈ డబ్బున వాళ్ళ మాటలు నమ్మకూడదమ్మా. మీకు నమ్మకం కలగటానికి ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను. నీ ఆస్తిలో సగం రాజు పేరున రాయాలి. పిన్ని, తప్పే ఉంది రాజు. మీ పిన్ని గారు చెప్పినట్టే చేద్దాం. పెద్ద మనసుతో పెళ్లి కొప్పుకున్నారు, అంతే చాలు. రవి, ఆస్తిలో సగమేమిటి? నా చెల్లెల కోసం ఆస్తి మొత్తం రాసిమ్మన్నా రాసిస్తాను. సరే, ముందు రిజిస్టర్ అది పూర్తి చేసి ముహూర్తం పెట్టించు. రాజు, రేపు మంచి రోజు. ఉదయం ఒకసారి ఇంటికి వస్తావా? తప్పకుండా వస్తాను. సీత, ఏమిటన్నయ్యా? నా మాట కాదనమనే ధైర్యంతో నీకు చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. నీ మాట కాదని ఇంకా నేను బ్రతకటం ఎందుకన్నయ్యా? నీ కోసం ఒక మంచి సంబంధం చూశానమ్మా. చాలా సంతోషం అన్నయ్యా. పెళ్లి కొడుకు ఎవరైనా అడగవేమ్మా? అన్నయ్య ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు. అది నాకు దేవుడిచ్చిన వరం. పెళ్లి కొడుకును ఒకసారి ఇంటికి రమ్మన్నాను. 9 గంటలకు వస్తాడు. ఈలోపు నువ్వు తయారై ఉండమ్మా. అలాగే అన్నయ్య. నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు, నీకు దండం పెడతాను. ఇదేమిటి? అన్న రమ్మనటం, చెల్లెలు పొమ్మనటం, ఇదే మర్యాద? అన్నయ్య రమ్మన్నాడా? అవునమ్మా, నేనే రమ్మన్నాను. ఎవరో పెళ్లి కొడుకుని రమ్మని చెప్పావుగా. ఇతనేనమ్మా పెళ్లి కొడుకు. నిజమా అన్నయ్య? అవునమ్మా, అన్న కోసమే దేవుడు సృష్టించిన చెల్లెలి మనసు తెలుసుకోలేని అజ్ఞాని. తప్పు తెలుసుకున్నాను, సరిదిద్దుకుంటున్నాను. అన్నయ్య, కానీ నేను ఈ పెళ్లి చేసుకోను. ఏమ్మా? పెళ్లి నువ్వు చేసుకుంటేనే నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను, కానీ ముందు నీ పెళ్లి చేసి తరువాత. కాదు, నా పెళ్లితో పాటు నీ పెళ్లి అదే ముహూర్తానికి జరగాలి. లేకపోతే నువ్వేదో వంక పెట్టి టలాయిస్తావు. ఓకే, అలాగే. నీ పెళ్లితో పాటే నేను చేసుకుంటాను, కానీ పిల్లని నేను చూస్తాను. ఓకే, కానీ నేను చూసిన పిల్లని నువ్వు కాదనకూడదు. కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాను.